అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పసుపులేటి విద్యాసాగర్ అనురాధ దంపతుల ముగ్గురు సంతానంలో రెండవ వారు 2025 10వ క్లాసులో సాధించిన మార్కులు 595. జూన్ 9న రాయచోటిలో జరిగిన ప్రతిభా అవార్డు నగదు పురస్కారంలో 20 రూపాయల పురస్కారం అందుకుంటూ తనకు ఇచ్చిన 20,000 రూపాయల డబ్బును తన తండ్రి ఎంతగానో అభిమానించే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో నడుస్తున్న పిఠాపురం అనాథ శరణాలయానికి తన వంతు సహాయంగా డొనేట్ చేస్తానని చెప్పడంతో సభా ప్రాంగణం పులకించిపోయింది. ఓ 15 సంవత్సరాల అమ్మాయి తన తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా అలా ప్రకటన చేయడం, ఆ బాలిక మనోస్థాయి ఎవరెస్ట్ శిఖరాన్ని, పసిఫిక్ మహాసముద్రం అంతటి విశాలమంతా అని అందరూ కొనియాడుతున్నారు. నా పేరు చరితార్థిని. నేను అన్నమయ్య జిల్లాకు చెందిన రైల్వే కోడూరు మండలం నుంచి 10వ తరగతి కంప్లీట్ చేశాను. ఇక్కడ నాకు 595 మార్క్స్ రావడం వల్ల నాకు ప్రతిభ అవార్డు ఇచ్చారు. దానికి తరఫున నాకు 20,000 నగదు బహుమతి ఇచ్చారు. దానికి బహుమతిని నేను జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం అనాథ శరణాలయానికి సంబంధించిన సేవ కార్యక్రమానికి డొనేట్ చేస్తున్నాను. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మా నాన్నకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో మా నాన్నగారు ఫాలోవర్ గా ఉండి డివోట్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి ఒక్క పనిని ఉద్దేశంగా తీసుకొని మా నాన్నగారు హెల్ప్ చేయమన్నారు. అందుకని నేను నాకు వచ్చిన నగదు బహుమతిని పవన్ కళ్యాణ్ గారి తరఫున అనాథ శరణాలయానికి డొనేట్ చేశాను. చెక్కుని మా నాన్నగారి చేతుల మీద